విజయవాడ అమరావతి కన్వెన్షన్ హాల్లో కాపు చైతన్య రథం ఆత్మీయ సమావేశం జరిగింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు మరియు ఉపకులాల సోదర సోదరీమణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర సెంట్రల్ జోన్ జనసేన పార్టీ కన్వీనర్ మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కూడా అయిన బాడిత శంకర్ మాట్లాడుతూ, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కాపులందరూ కలిసి మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలని కలుపుకుంటూ ఎన్నో సమావేశ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని రానున్న రోజుల్లో అత్యధిక సీట్లు వచ్చే విధంగా జనసేన పార్టీకి కృషి చేయాలని అని ప్రస్తావించారు. మాట్లాడుతూ, స్వర్గీయ వంగవీటి మోహనరంగ ఆనాడు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా అండగా నిలిచారు. ప్రతి పేద కుటుంబానికి, పేద విద్యార్థికి తన వంతు కృషి చేశారని కాపు చైతన్య రథం కార్యక్రమం కాపులందరికీ సమక్షంలో రంగాగారిని ప్రస్తుతించడం జరిగింది. విజయవాడలో కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. ప్రత్యేకించి కాపులు, బలిజలు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపులు, తూర్పు కాపులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ సెంట్రల్ జోన్ కన్వీనర్ కూడా అయిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బాడిత శంకర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం అయితే జరిగింది. ఈ ఆత్మీయ సమావేశం సుహృద్భావ వాతావరణంలో నిర్వహించిన నేపథ్యంలో కాపుల్లో ఉత్సాహం అయితే నెలకొన్న క్రమం మనం చూసాం. ముఖ్యంగా ఈ సందర్భంగా కాపుల ఐక్యత కావచ్చు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించడం అయితే జరిగింది. ముఖ్యంగా ప్రత్యేకించి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయని బాడిత శంకర్ గారు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో కాపులు పెద్ద ఎత్తున కాపు అభ్యర్థులను, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వివిధ పేర్లతో పిలువబడుతున్న కాపు సామాజిక వర్గాన్ని కూడా పెద్ద ఎత్తున గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా బాడిత శంకర్ అయితే చూపించడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే మరికొన్ని సమావేశాలు కూడా నిర్వహించడం కాకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చిస్తామని బాడిత శంకర్ తెలియజేశారు. ఇదే స్ఫూర్తిని ముందు కూడా కొనసాగించాలని ఆయన ఈ సందర్భంగా కాపులకు ఈ విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశంలో కాపు చైతన్య రథం జరిగిన సమావేశంలో బాడిత శంకర్ పిలుపునివ్వడం జరిగింది. అందుకే మనం అందరం కూడా ఒకసారి ఎంతైతే ఐక్యంగా ఉన్నామో భవిష్యత్తులో కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం అందరం ఐక్యంగా ఉంటే